ప్రేక్షకులందరికీ నమస్కారం. ఆంగ్ల నూతన సంవత్సరం 2024లో మీనా రాశి వారి యొక్క పూర్తి జాతకం ఎలా ఉండబోతుంది, అలాగే వీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, అలాగే ఈ 2024 సంవత్సరంలో గ్రహాల పరంగా ఏ విధంగా ఉంటుంది, ఇంకా ఈ మీనా రాశి వారి యొక్క పూర్తి వార్షిక రాశి ఫలాల్ని ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే 2024 సంవత్సరంలో ముందుగా మీనరాశి వారి యొక్క పూర్తి వార్షిక ఫలితాలను కనుక చూసినట్లయితే మీనరాశి వారికి వార్షిక జాతకం 2024 ప్రకారం వృత్తికి సంబంధించిన శని గ్రహం 12వ ఇంటిని ఆక్రమిస్తుంది మరియు మీరు 2023 నుండి సాడే శతిలో ఉంటారు. బృహస్పతి మే 2024కి ముందు 2వ ఇంట్లో ఉంచబడుతుంది మరియు మే 2024 నుండి బృహస్పతి ఈ స్థానానికి వెళ్తుంది 3వ ఇల్లు మరియు ఇది మీ కెరీర్కి సంబంధించి మీకు ఇబ్బంది కలిగించవచ్చు. వార్షిక మీనరాశి ఫలాలు 2024 సంవత్సరంలో మీ కెరీర్ అవకాశాలని విస్తృతం చేసుకునే అవకాశం మీకు పరిమితంగా కనిపించవచ్చు. కాబట్టి మీరు మీ కెరీర్లో చాలా సర్దుబాట్లు చేయాల్సి రావచ్చు. ముఖ్యంగా కెరీర్కి సంబంధించి మీకు అవకాశాలు అనుకూలంగా ఉండకపోవచ్చు. కాబట్టి మీ కెరీర్లో మెరుగుదల కోసం మీరు వేచి చూడాల్సి రావచ్చు. మే 2024కి ముందు 2వ ఇంట్లో బృహస్పతి స్థానం మీ కెరీర్కి సంబంధించి మీకు సహాయపడవచ్చు. మంచి పరిధి. అయితే మే 2024 నుండి గురుగ్రహం 3వ ఇంట్లో అననుకూలంగా మారడం వల్ల మే 2024 తర్వాత ఇది సాధ్యం కాకపోవచ్చు. మీనరాశి వారి వార్షిక రాశిఫలం 2024 మే 2024 తర్వాత బృహస్పతి సంచారం కారణంగా మీ కెరీర్ లేదా ఉద్యోగ మార్పుకి సంబంధించి మీరు స్థల మార్పును ఎదుర్కొంటారని వివరిస్తుంది. మీ కెరీర్లో ఉన్నతాధికారుల ప్రశంసలు పొందడం మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు మరియు ఇది మీకు తక్కువ సంతృప్తిని ఇస్తుంది. అలాగే మీరు ఏప్రిల్ 2024 తర్వాత మీ కెరీర్కి సంబంధించి ప్రధాన నిర్ణయాన్ని తీసుకోకుండా ఉండాల్సి రావచ్చు. 29 జూన్ 2024 నుండి 15 నవంబర్ 2024 వరకు శని తిరోగమనం కారణంగా మీరు పనిపై ఎక్కువ దృష్టి పెట్టాల్సి రావచ్చు. అలాగే వార్షిక మీనరాశి ఫలాలు 2024 ప్రకారం మే 2024లో ప్రారంభమయ్యే సంవత్సరం 2వ సగం మీ ఆర్థిక విజయానికి అనుకూలంగా ఉండవచ్చు. ఎందుకంటే చంద్రునికి సంబంధించి బృహస్పతి 3వ స్థానంలో ఉంటాడు. 3వ ఇంట్లో బృహస్పతిని ఉంచితే సముద్రం కూడా ఎండిపోతుందని సామెత. కాబట్టి 3వ ఇంట్లో బృహస్పతి యొక్క స్థానం కారణంగా ఖర్చులు పెరుగుతాయి మరియు మీ పొదుపును హరించి వేయవచ్చు. ఇంకా 12వ ఇంట్లో ఉన్న శని, నోడల్ గ్రహాలు 2వ ఇంట్లో రాహువు, 8వ ఇంట్లో కేతువు ఉండడం వల్ల ఈ సంవత్సరంలో మరిన్ని కట్టుబాట్లు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. 2024 సంవత్సరంలో మీ పొదుపు సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి పరిమిత స్కోప్ ఉండవచ్చు. మీరు మే 2024కి ముందు ఉన్న కాలాన్ని ఎత్తులకి చేరుకోవడానికి మరియు మంచి డబ్బు సంపాదించడం ద్వారా ప్రయోజనం పొందవచ్చని మీనరాశి వార్షిక జాతకం 2024 చెప్తోంది. అలాగే మీ భవిష్యత్తుకు ఉపయోగపడే కొత్త పెట్టుబడులు పెట్టడం వంటి ప్రధాన నిర్ణయాన్ని తీసుకోవడానికి మీరు మే 2024కి ముందు కాలాన్ని ఉపయోగించుకోవచ్చు. మే 2024లో బృహస్పతి బదిలీ అయిన తర్వాత మీరు సంపాదించిన డబ్బుని ఉపయోగకరమైన పథకాల్లో పెట్టుబడి పెట్టడానికి మీరు సమయాన్ని ఉపయోగించుకోవచ్చు మరియు మీరు దీన్ని పెద్ద స్థాయిలో చేయవచ్చు. నోడల్ గ్రహాలు 2వ ఇంట్లో రాహువు, 8వ ఇంట్లో కేతువు మీరు మీ కుటుంబం కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయవచ్చు మరియు మీ సంపాదన సామర్థ్యాన్ని కూడా పరిమితం చేయవచ్చు. 2024 సంవత్సరానికి సంబంధించిన శనిగ్రహం యొక్క సాడే సతి మంత్రం మీ పరిధిని పరిమితం చేసి ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు మరియు మితమైన డబ్బును మాత్రమే సంపాదించవచ్చు. ఇంకా మే 2024లో ప్రారంభమయ్యే చంద్రుని రాశికి సంబంధించి బృహస్పతి 3వ ఇంట్లో ఉంచబడుతుంది. కాబట్టి మీ విద్యా అవకాశాలు పరిమితం కావచ్చు. ఏప్రిల్ 2024కి ముందు బృహస్పతి ప్రయోజనకరమైన గ్రహం 2వ ఇంట్లో ఉంచబడుతుంది మరియు మీకు అత్యంత సంతృప్తికరమైన ఫలితాలని ఇస్తుంది. వార్షిక మీనరాశి ఫలాలు 2024 చెప్తుంది. శని 12వ ఇంట్లో ఉండడం వల్ల ఇతర ప్రధాన గ్రహం శని మీకు సమర్థవంతమైన ఫలితాలని ఇవ్వకపోవచ్చు మరియు మీ చదువులకి సంబంధించి మీకు ఏకాగ్రత లోపాలని అందించవచ్చు. మే 2024 నుండి బృహస్పతి 3వ ఇంట్లో ఉండడం వల్ల మీ అధ్యయనాలకి సంబంధించి మీకు కొన్ని అననుకూల ఫలితాలు రావచ్చు. కాబట్టి అధ్యయనాల్లో కొంత పురోగతి ఉండవచ్చు. విద్య కోసం గ్రహం బుధుడు జనవరి 7, 2024 నుండి ఏప్రిల్ 8, 2024 వరకు ఉన్న కాలం
కాలంలో అనుకూలమైన స్థానాన్ని ఆక్రమించాడు మరియు పై కాలంలో మీరు చదువులో మంచి పురోగతిని సాధించి మరింత రాణించగల స్థితిలో ఉండవచ్చు. నోడల్ గ్రహాలు రాహువు 2వ ఇంట్లో మరియు కేతువు 8వ ఇంట్లో ఉంటారు మరియు దీని కారణంగా మీరు చదువులో ఆటంకాలు మరియు చదువుతున్నప్పుడు సంతృప్తి లేకపోవడాన్ని ఎదుర్కోవచ్చు. వార్షిక మీనరాశి ఫలాలు 2024 అంచనా ప్రకారం మీరు చదివిన ప్రతిదాన్ని మీరు నిలుపుకునే స్థితిలో లేకపోవచ్చు, మీరు గుర్తించలేకపోవచ్చు. మీరు ప్రొఫెషనల్ స్టడీస్ చేయడానికి అంచనా ఉన్నట్లయితే మీరు ప్రొఫెషనల్ స్టడీస్ చేయకుండా ఉండడం మంచిది. 2వ ఇంట్లో రాహువు మీకు ఏకాగ్రత లోపాల్ని మరియు వైకల్యాల్ని కలిగిస్తుంది. ఇది మీరు చదువులో తక్కువ పనితీరును కలిగిస్తుంది. మే 2024కి ముందు 5వ ఇంట్లో ఉన్న లాభదాయకమైన గ్రహమైన బృహస్పతి మీ అధ్యయన మార్గంలో సానుకూల ఫలితాలు మరియు విస్తరణని చూడడానికి మీకు మార్గనిర్దేశం చేయవచ్చు. అలాగే మీనరాశి వ్యక్తులు కుటుంబ జీవితం చాలా సానుకూలంగా ఉండకపోవచ్చని సూచిస్తుంది, ఎందుకంటే చంద్రుని రాశికి సంబంధించి బృహస్పతి 3వ ఇంట్లో ఉంటాడు. బృహస్పతి మరియు శని యొక్క గ్రహాల స్థానం కుటుంబ జీవితంపై కొంత ప్రతికూల ప్రభావం చూపుతుంది. మే 2024 లోపు బృహస్పతి 2వ ఇంట్లో ఉంచబడి కుటుంబ విషయాల్లో మీకు మాధుర్యాన్ని అందించడం వల్ల మే 2024 లోపు కుటుంబంలో అన్ని విషయాలు చక్కగా ఉంటాయి. మే 2024 నుండి వార్షిక మీనరాశి ఫలాలు 2024 ప్రకారం తక్కువ కమ్యూనికేషన్ రూపంలో 3వ ఇంట్లో బృహస్పతి ఉండడం వల్ల కుటుంబంలో అహంకార సమస్యలు ఉండవచ్చు. నోడల్ గ్రహాల స్థానం 2వ ఇంట్లో రాహువు కేతువు 8వ ఇల్లు సమస్యల్ని ప్రేరేపిస్తుంది మరియు పెంచుతుంది. కుటుంబ వాతావరణం మీకోసం 2024 సంవత్సరానికి చాలా అనుకూలంగా ఉండకపోవచ్చు మరియు మీ ఆనందాన్ని తగ్గించవచ్చు. కుటుంబ వాతావరణం మరియు ఆనందానికి ఆటంకం కలిగించే కుటుంబంలోని అవగాహన సమస్యల వల్ల ఇది తలెత్తవచ్చు. మే 2024 తర్వాత మీ కుటుంబ సమస్యలు మీ నుండి ప్రయోజనం పొందుతున్నారని మీరు కనుగొనవచ్చు. ఇంకా మే 2024 తర్వాత ప్రేమ మరియు వివాహం అంత బాగా ఉండకపోవచ్చు, ఎందుకంటే శుభగ్రహం బృహస్పతి 3వ ఇంట్లో ఉంటాడు. శని 2024 సంవత్సరానికి 12వ ఇంట్లో ఉంచబడుతుంది మరియు మీ వివాహ అవకాశాలను ఆలస్యం చేయవచ్చు. మే 2024 నుండి బదిలీలో ఉన్న బృహస్పతి 3వ ఇంట్లో ఉంచబడుతుంది మరియు ప్రేమ మరియు వివాహానికి సంబంధించి మీకు మంచి ఫలితాలని ఇవ్వకపోవచ్చు. మీరు ప్రేమలో ఉన్నట్లయితే బృహస్పతి 3వ ఇంట్లో ఉంచబడినందున మే 2024 తర్వాత అది వివాహంలోకి రాకపోవచ్చు. అలాగే మీరు మే 2024కి ముందు మంచి ఆరోగ్యంతో ఉండవచ్చు, ఎందుకంటే చంద్రుని రాశికి సంబంధించి బృహస్పతి 2వ ఇంట్లో ఉంచబడుతుంది మరియు దీని కారణంగా మీరు అధిక స్థాయి శక్తితో మంచి విశ్వాసాన్ని కలిగి ఉండవచ్చు. మే 2024కి ముందు మీకు ఆధ్యాత్మిక విషయాలపై అధిక నమ్మకం ఉండవచ్చు మరియు ఈ నమ్మకం మిమ్మల్ని మంచి ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ సంవత్సరం వార్షిక మీనరాశి ఫలాలు 2024లో మీరు సతి మొదటి అర్ధభాగంలో కొనసాగుతారు మరియు ఇది మీ ఆరోగ్యానికి సంబంధించి మిమ్మల్ని అదుపులో ఉంచుతుంది. దీనికి సంబంధించి మీరు ఎక్కువ ఒత్తిడిని కలిగి ఉండవచ్చు. ఇంకా 2వ ఇంట్లో రాహువు 8వ ఇంట్లో కేతువుల స్థానం ప్రభావవంతంగా ఉండకపోవచ్చని సూచిస్తుంది. మీరు మీ కళ్ళలో చికాకు, పంటి నొప్పి మరియు జీర్ణ సంబంధిత సమస్యల్ని ఎదుర్కొంటారు. మే 2024 తర్వాత బృహస్పతి 3వ ఇంట్లో మరియు శని 12వ ఇంట్లో ఉంచబడినందున మీ ఆరోగ్యం స్థిరంగా ఉండకపోవచ్చు. అలాగే మీ పనికి సంబంధించి ఎక్కువ ప్రయాణాల కారణంగా మీరు ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. ఈ సంవత్సరంలో మీకు కాళ్ళు, తొడలు మొదలైన వాటిలో నొప్పి కూడా ఉండవచ్చు. అప్పుడు మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకోవడానికి మరియు ఒత్తిడి సమస్యల్ని అధిగమించడానికి ధ్యానం, యోగాని అనుసరించడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ నెలలో మీకు పెద్ద ఆరోగ్య సమస్యలు ఉండకపోవచ్చు. ఇక 2024 సంవత్సరంలో వచ్చే సమస్యల నుండి బయటపడాలంటే మీనరాశి వారు ప్రతిరోజు దుర్గా చాలీసా పఠించండి. శనివారాల్లో శనికి యాగహవనం చేయండి. ఈ పరిహారాలని గనక మీనరాశి వారు చేసినట్లయితే 2024 సంవత్సరంలో వచ్చే సమస్యల నుండి బయటపడి మంచి శుభ జీవితాన్ని పొందుతారు. ఇవి ఈ మీనరాశి వారి యొక్క 2024 వార్షిక రాశి ఫలాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నా ఒక్కసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.